హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీషోలో ప్రోడక్ట్ అప్‌లోడ్ చేయడం ఎలా అని చెప్పేసని మీకు ఈరోజు వివరించడం జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసి మొదటగా మనం మీషో అనేది ఓపెన్ చేసుకోవాలండి. ఈ విధంగా మీషో యాప్ అనేది ఓపెన్ చేసుకొని, నార్మల్‌గా మీషో యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనము సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకు పైన చూపిస్తున్న ప్రొఫైల్ ఓపెన్ చేస్తే, ఆ ప్రొఫైల్‌లో గో టు సెల్ హబ్ అనేది ఉంటుందండి. సో, అక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ తర్వాత మనకు స్టాక్ అని అప్‌లోడ్ చేస్తే ఇన్వెంటరీ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ ఇన్వెంటరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇన్వెంటరీని ఓపెన్ చేయాలండి. ఇన్వెంటరీ ఓపెన్ చేసిన తర్వాత అప్‌లోడ్ న్యూ క్యాటలాగ్ హియర్ అని చెప్పని ఉంటుందండి. సో, అక్కడ మనకు అప్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏ ప్రొడక్ట్స్ అయితే ఎంటర్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్స్ మనం ఏ ప్రోడక్ట్ అయితే ఎంటర్ చేసుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్‌కి సంబంధించిందా, ఉమెన్స్‌కి సంబంధించిందా, లేకపోతే ఏదైనా కిడ్స్‌కి సంబంధించిందా, లేకపోతే ఏమైనా మొబైల్స్ అప్లోడ్ చేస్తారా అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ అయితే శారీస్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తే ఉమెన్ ఫ్యాషన్ అని చెప్పి చూపిస్తుంది. ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలండి. సో, ఇక్కడ ఇమేజ్ అనేది ఓపెన్ చేస్తే అక్కడ కింద ఆప్షన్ వస్తుంది. సో, మీకు ఫోటో తీసుకుంటారా, శాంపిల్స్ చూపిస్తాను ఇక్కడ. శాంపిల్స్ ఏ విధంగా అంటే బ్లర్‌గా పైన విధంగా ఉన్నట్టు చూపించకూడదు, బ్లర్‌గా ఉండకూడదు. సో, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అనేది ఉండాలండి. సో, ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాలరీలోంచి అప్లోడ్ చేసుకుంటున్నాం. సో, గ్యాలరీ ఓపెన్ చేసుకోవాలండి. గ్యాలరీ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలండి. సో, అదేంటి శారీ, సేమ్ శారీ అది కట్ వర్క్ శారీ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నామండి. సో, కింద ప్రోడక్ట్స్ అనేది డిస్క్రిప్షన్స్ అనేది మనము ఏదైనా ఇచ్చుకోవచ్చండి. మనం ఇక్కడ ఎంటీగా శారీ లెంత్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో, శారీ గురించి ఏమైనా డీటెయిల్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చండి. సో, నేనైతే ఎంటీగానే వదిలేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆ వెయిట్ అనేది ఎంత ఉంటుంది అది ఎంటర్ చేసుకోవాలండి ఇక్కడ. మనకు పైన చూపించిన ఆప్షన్స్ ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయిందండి. ఇంకా 4 స్టెప్స్ ఉంటాయండి. ఇంకా 3 స్టెప్స్ ఉంటాయండి. సో, మనకి ఇక్కడ వెయిట్ అనేది ఎంటర్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 350 అని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏంటంటే సెపరేట్ బ్లౌజ్ ఉంటుందా, లేకపోతే రన్నింగ్ బ్లౌజా, లేకపోతే వితౌట్ బ్లౌజ్ ఉందా, లేకపోతే ఏమని ఎంటర్ చేసుకోవాలండి ఇక్కడ. సో, ఇక్కడ నేను అప్లోడ్ చేసే వాటికి సెపరేట్ బ్లౌజ్ అని ఉందండి. సో, సెపరేట్ బ్లౌజ్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఎంటర్ చేసుకోవాలండి. సో, నేను ఇక్కడ పెట్టేసి వచ్చేసి జార్జెట్ అని చెప్పేసి నేను ఎంటర్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి బార్డర్. దీనికి ఏమైనా బార్డర్ ఉందా అని చెప్పేసని ఉంటుందండి. సో, మనం పెట్టే శారీస్‌కి బార్డర్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలండి. సో, నేను పెట్టే శారీస్‌కి వచ్చేసి బార్డర్ అనేది లేదండి. సో, నో బార్డర్ అని పెడుతున్నానండి ఇక్కడ. తర్వాత ఇంకోటి వచ్చేసి కలర్ ఏ కలర్ ఉందని చెప్పేసి మనం అప్లోడ్ చేసే శారీ ఏం కలర్ ఉందని చెప్పేసి మనం ఇందులో ఎంటర్ చేయాలండి. సో, నేను వచ్చేసి కలర్ వచ్చేసి మింట్ గ్రీన్ పెడుతున్నానండి. మింట్ గ్రీన్ పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటీ అంటే మనం బల్క్లో అప్లోడ్ చేస్తున్నామా లేదంటే సింగిల్ క్వాంటిటీగా అప్లోడ్ చేస్తున్నామా అని చెప్పేసి చూసుకోవాలండి. సో, నేను వచ్చేసి ఇక్కడ సింగిల్ క్వాంటిటీ కాబట్టి సింగిల్ అని చెప్పే ఆప్షన్ ఉంటుందండి. సింగిల్ అని పెట్టేస్తున్నానండి ఇక్కడ. సో, తర్వాత వచ్చేసి ప్యాటర్న్ అంటే మామూలుగా అది ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, మన డిజైన్ శారీయా లేకపోతే ఎట్లా ఉంటుందని చెప్పేసి శారీ మీద ఎలాంటి డిజైన్స్ ఉందా లేకపోతే ఎట్లా ఉంది, ఫ్లవర్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి సో, ఇందులో ఎంటర్ చేసుకోండి. సో, నేను ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ అని పెట్టేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ అండి. ఇవన్నీ కూడా మీకు తెలిస్తే పెట్టండి, లేదంటే నార్మల్గా మీకు ఐడియా ఉన్నాయి పెట్టేసండి, నో ప్రాబ్లం. అలా ఇబ్బంది అంటూ ఏముండదు. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే జార్జెట్ పెడుతున్నానండి. మనం ఇలా స్క్రోల్ చేసేయటం కంటే ఇలా సెట్ చేసి ఈజీగా ఉంటుందండి. నేను వచ్చేసి జార్జెట్ పెడుతున్నాను. ఇది ఎలా ఉంటుందంటే, సో, మనకు చీర క్వాంటిటీ అంటే మామూలుగా చీర ఏ విధంగా ఉంటుంది, బనారసి సిల్కా లేకపోతే ఏ విధంగా అలా అని చెప్పేసి ఎంటర్ చేసుకోరండి. నేను వచ్చేసి ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ కూడా మీకు తెలిసే పెట్టుకోవచ్చండి, లేదంటే లేదండి. ఇక్కడ వచ్చేసి నేను నో టైప్ అని పెడుతున్నానండి. నో టైప్ అని పెడుతున్నానండి. సో, ఇక్కడ మాకు కావాల్సిన ఆప్షన్ లేదు కాబట్టి సో, నేను నో టైప్ అని పెడుతున్నాను. సైజ్ అంటే మామూలుగా ఫ్రీ సైజ్ ఉంటుందా, ఇందులో ఒకటే ఆప్షన్ ఉంటుందండి. అంటే మామూలుగా ఫ్రీ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్రీ సైజ్ అనే ఆప్షన్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇక్కడ అండి. మనం పెట్టే అమౌంట్ అనేది ఇక్కడ మనకు ఎంటర్ చేసుకునే అమౌంట్ ఇక్కడ పెట్టేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శారీస్
నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ మనకు మీషో ప్రైస్ అనేది మనము మెన్షన్ చేసుకోవాలండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 550 రూపీస్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. మెన్షన్ చేయడం ద్వారా ఇక్కడ మనకు మీషో అనేది 540 అనేది రికమెండ్ చేసిందండి. సో, కొన్నిసార్లు అమౌంట్ అనేది రికమెండ్ చేయొచ్చు. కొన్నిసార్లు అమౌంట్ అనేది రికమెండ్ చేయకపోవచ్చు. సో, అమౌంట్ అనేది రికమెండ్ చేస్తే రికమెండ్ చేసిన అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో, ఇక్కడ నేను మళ్ళీ 540 రూపీస్ అని రికమెండ్ చేసింది కాబట్టి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకు 540 రూపీస్ మెన్షన్ చేశానండి. అదేవిధంగా మనకిక్కడ కస్టమర్ ప్రైస్ అని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తుందండి 622 అని చెప్పేసని. సో, ఈ 622 రూపీస్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. లేదంటే క్యూసీ ఎర్రర్ అనేది రావడం జరుగుతుందండి. సో, ఇక్కడ మనకు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఐటెమ్ అనేది రిటర్న్ వస్తే మనకు అమౌంట్ కూడా ఈ విధంగా వస్తుందని చెప్పి చూపిస్తదండి. సో, ఇక్కడ మళ్ళీ అదేవిధంగా నెక్స్ట్ మనకిక్కడ ఎక్కడి నుంచి ప్రొడక్ట్స్ అనేది మనం పంపిస్తున్నాము అంటే ఇండియా నుంచా? లేకపోతే ఇంకా వేరే దేశం నుంచా ఏంటి అని చెప్పేసని మెన్షన్ చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ ఇవి డీటెయిల్స్ అనేది ఎన్ని అని పెడితే సరిపోతుందండి. అవి పర్టిక్యులర్ అవసరం లేదండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇండియా అని చెప్పి మెన్షన్ చేశానండి. ఇక్కడ మనకంటే అది శారీ ఏంటి అనేది చెప్పి మెన్షన్ చేసుకోవాలి. కట్ వర్క్ అని చెప్పి మెన్షన్ చేశానండి. సో, ఇక్కడ మనకు ఇవన్నీ స్టెప్స్ అనేది అవసరం లేదండి. నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నానండి. సో, ఇక్కడ మనకు మినిమమ్ అనేది 10 ఆర్డర్స్ అనేవి పెట్టాలి. 10 ఐటెమ్స్ అనేవి పెట్టాలి. అంటే 1 అని పెడితే ఆర్డర్స్ అనేది సరిగ్గా రావండి. 10 అని పెట్టేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకు ఎస్క్యూఐడి అంటే అంటే మన కలెక్షన్ పేరండి. అంటే మనం మన సెల్లర్ నేమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పెట్టేసిన తర్వాత అప్లోడ్ చేస్తే అయిపోతుందండి. అప్లోడ్ చేసిన తర్వాత క్యూసీ అనే ప్రోగ్రెస్ అని చూపిస్తుందండి. కాసేపటి తర్వాత క్యూసీ అనేది ప్రాసెస్ అనేది రావడం జరుగుతుంది. క్యూసీ అనే ప్రాసెస్ వస్తే మనకు అక్కడ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిందని చెప్పి చూపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీషోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.